బ్యాక్ టు డాక్టర్ టాక్. మనతో ప్రముఖ సైకాలజిస్ట్ శ్రీకాంత్ ఆచార్య గారు మనతో ఉన్నారు. సార్, మనం ఇంతకు ముందు విద్యా ప్రమాణాల గురించి మాట్లాడుతున్నాం. విద్యా ప్రమాణాల గురించి మాట్లాడుతున్నప్పుడు వి షుడ్ టాక్ అబౌట్ కార్పొరేట్ కాలేజెస్. ట్రూ. జనరల్ గా ఎగ్జామినేషన్స్ అంటే ఎవ్రీబడి ఫీల్ టెన్షన్, ప్రతి స్టూడెంట్ కు ఉండేదే. కానీ కార్పొరేట్ కాలేజీలో చదివే స్టూడెంట్స్ ఎక్కువగా స్ట్రెస్ కి గురవుతున్నారు. ఎందువల్ల అంటారు? కారణం అండి, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. కార్పొరేట్ కాలేజెస్కి జనరల్గా ఉండే కాలేజెస్ డిఫరెన్స్ అంటే దే హ్యావ్ గ్రేడింగ్ సిస్టమ్స్. అంటే దే హ్యావ్ సెక్షన్స్, ఏ సెక్షన్, బి సెక్షన్, నాట్ బేస్డ్ ఆన్ ద మెరిట్ బట్ బేస్డ్ ఆన్ ద ఇంటెలిజెన్స్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్. సో దే హ్యావ్ దేర్ ఓన్ రూల్స్. అండ్ సో దానివల్ల ఏమవుతుందంటే నన్ను ఈ సెక్షన్లో పెట్టారు అంటే నామోషి పిల్లవాడికి, లేకపోతే నేను ఇంత చదివినా నన్ను ఈ దీంట్లో పెట్టారంటే వాళ్ళకంటే నా ఐక్యూ లెవెల్ తక్కువనా. సో సెల్ఫ్ డౌట్ ఇన్స్టాలేషన్ జరుగుతుంది. సో ఇంటర్నల్ డైలాగ్ కూడా చేంజ్ అవుతుంది. అంటే బాగా ఒక 70%, 80%, 90% వచ్చే స్టూడెంట్కి కూడా ప్రెషర్ అన్నది ఇంటర్నల్గా డెవలప్ అవుతుంది. తమ గురించి తాము చదువుకుంటున్నారు. Yeah, so the pressure could be from the intrinsic factor because of the value systems or the conflict, intrapersonal conflict. అంటే ఇంట్రాపర్సనల్ కాన్ఫ్లిక్ట్ అంటే తమలో తామకు జరిగే ఒక మానసికమైనటువంటి సంఘర్షణ వ్యక్తిలో, విత్ ఇన్ ఇండివిజువల్. ఇంట్రాపర్సనల్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే నేను నా గురించి చదువుతున్నానా, లేదా మా తల్లిదండ్రుల గురించి చదువుతున్నాను, లేదా మేనేజ్మెంట్ గురించి చదువుతున్నాను. ఈ డౌట్ అన్నది ఇన్స్టాల్ అవుతుంది పిల్లల్లో. రెండవది, దో దే ఆర్ వెరీ గుడ్ ఎట్ స్టడీస్, చదువుతారు, డైలీ హోంవర్క్ చేస్తారు, ఇది చేస్తారు. జనరల్గా ఏంటంటే వాట్ ఇఫ్ ఐ డోంట్ మీట్ అప్ ద స్టాండర్డ్స్ ఆఫ్ మై కాలేజ్. కాలేజ్కి ఒక నేమ్ ఉంటుంది, బ్రాండింగ్ ఉంటుంది. అలాగే ఇన్ ద పర్సెప్షన్ ఆఫ్ ద అదర్ పీపుల్, వాట్ ఈస్ మై ఇమేజ్, వాట్ విల్ హ్యాపన్ టు మీ ఇఫ్ ఐ డోంట్ మీట్ అప్ దట్ స్టాండర్డ్స్. సో వీళ్ళుగా ఒక త్రిశంకు స్వర్గం అనేది క్రియేట్ చేసుకుంటారు పిల్లలు, నాకు తెలిసి. బికాస్ కౌన్సిలింగ్ సెషన్స్ జనరల్ ఇన్ మై క్లినిక్ ఐ సీ పీపుల్. సో ఇది ఇంత వస్తేనే ఐఎమ్ గుడ్ ఫార్, ఐఎమ్ ఫిట్ ఫార్. సో ఎప్పుడైతే ఈ వాల్యూ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు, ఐదర్ ఇట్ ఈస్ పర్సీవ్డ్ బై అదర్స్ ఆర్ ఇట్ ఈస్ సెల్ఫ్ పర్సీవ్డ్. బట్ సెల్ఫ్ పర్సెప్షన్స్లో ఎప్పుడైతే చేంజెస్ వస్తాయో, అంటే ఆబ్జెక్టివ్ రియాలిటీ, సబ్జెక్టివ్ రియాలిటీ రెండింటికి మిస్ మ్యాచ్. ఓకే, ఆబ్జెక్టివ్ రియాలిటీ ఏంటి? ప్రతి మనిషికి ఒక లిమిటేషన్ ఉంటుంది. అంతవరకు మాత్రం చదవగలుగుతాడు, ఇన్ని గంటలు మాత్రం చదవగలుగుతాడు, ఇన్ని మార్క్స్ మాత్రం. ఒక బాధ్యత, లేకపోతే ఏదో జరిగిపోతుంది, లైఫ్ అక్కడే ఆగిపోతుంది, ఈ చిన్న ఎగ్జామ్తో, 10th ఇంటర్తోనే జీవితం ఆగిపోతుంది అని మనం పర్సీవ్ చేసుకుంటే మన కోపింగ్ స్కిల్స్, అంటే సమస్యను తట్టుకునే శక్తి, పరిస్థితిని ఎదుర్కొనే శక్తి తగ్గుతుంది. ఓకే, ఆ రెసిలియన్సీ అండ్ కోపింగ్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ రెండు తగ్గుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనిషిలో వాల్యూ హైయార్కి పడిపోతుంది. ఓకే, ఇప్పుడు మన షేర్ మార్కెట్లో షేర్స్ వాల్యూ పడిపోయినట్టుగా వాల్యూ ఎప్పుడైతే పడిపోతుందో ఆ వ్యక్తి డిప్రెషన్లోకి వెళ్తాడు. ఈ గోస్ ఇన్ టు డిప్రెషన్, దట్ బ్రింగ్స్ సూసైడల్ టెండెన్సీస్ ఆర్ ఐడియేషన్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద గ్రావిటీ ఆఫ్ ద కండిషన్స్ అరౌండ్. సో అలాంటి టైంలో సపోర్ట్ సిస్టమ్స్ అవసరం. అంటే తల్లిదండ్రులు రీఅష్యూరెన్స్ ఇవ్వాలి, ఏం లేదురా ఎగ్జామ్ మాత్రమే, ఇది జీవితంలో ఎదగడానికి ఒక స్టెప్ ఈ పరీక్ష. ఓకే, ఎవ్రీ ఫీడ్బ్యాక్ దట్ యు గెట్, ఐదర్ రిజల్ట్, వాట్ ఎవర్ రిజల్ట్, పాస్ అయినా ఫెయిల్ అయినా, మంచి మార్కులు వచ్చినా తక్కువ వచ్చినా, ఓకే, ఇది కేవలం ఒక ఫీడ్బ్యాక్ మాత్రమే మళ్ళీ నువ్వు విజయం సాధించడానికి అని తల్లిదండ్రులు కానీ, లేకపోతే పేరెంట్స్గా, ఐ మీన్ టు సే టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, లేదా ఒక ఫ్రెండ్ కానీ, ఆ రీఅష్యూరెన్స్, ఆ భరోసా అది ఇవ్వగలిగితే కరెక్ట్ పర్సెప్షన్, కరెక్ట్ పర్స్పెక్టివ్ జీవితం పట్ల అనేది డెవలప్ చేసుకుంటారు.
ఓకే, జీవితంలో ఎడ్యుకేషన్ అన్నది ఓ మనిషిని సరైన మార్గంలో నడిపించడానికి, సులభదారిలో చక్కగా ఎథికల్గా స్టాండర్డైజ్గా హెల్దీగా తమను పర్సనాలిటీని హెల్దీగా ప్రమోట్ చేసుకోవడానికి, జీవితంలో విజయాన్ని సాధించడానికి దోహదపడేటట్టే ఉండాలి తప్ప అది అడ్డంకు కాకూడదు. అది అనమాట. సో ఆ పర్స్పెక్టివ్ని మనం డెవలప్ చేయించడానికి సపోర్ట్ సిస్టమ్స్ ఇవ్వాలి. అప్పుడు ఆ వాల్యూస్ అన్నది కరెక్ట్గా ఉంటుంది. ఎడ్యుకేషన్ అంటే ఒక భయమో భీతియో ఫోబియా డెవలప్ చేసుకొని, చదువు అంటే భయం, స్కూల్ అంటే భయం, ఇలాంటి పిల్లలు ఎగ్జామ్స్ అంటే భయం, ఎగ్జామ్స్ అప్పుడు ఇల్లు వదిలి పారిపోవడం, కాలేజ్ వదిలి పారిపోవడం. ఇది ఏంటంటే ప్రతి మనిషికి ఒక సమస్య అనిపించినప్పుడు వాట్ ఈస్ ప్రాబ్లమ్, బేసికలీ ఇట్స్ ఎ పర్సెప్షన్ ఆఫ్ ఎ సిచ్యువేషన్, ఏ మియర్ interpretation of a situation which is different, which you have not faced before, which you have never had any resources to confront, or you have never seen anybody solving or facing that situation. That situation you interpret, you perceive it as a problem. ఆ సమస్యని మనం పరిగణించినప్పుడు మన వ్యక్తిగత సామర్థ్యాలు అంటే ఇంటర్నల్ రిసోర్సెస్ సమస్యను ఎదుర్కొనే శక్తి క్షీణిస్తుంది, తగ్గుముఖం పడుతుంది. కోపింగ్ స్కిల్స్ అంటారు దీన్ని. సో ఆ సమస్య అన్నది బేసిక్గా ఏం లేదు. ఇలాంటి పర్సెప్షన్ ఉన్నప్పుడు, ఒక పరిస్థితిని సమస్యగా అనుకున్నప్పుడు మనిషి కోపింగ్ స్కిల్ డిక్లైన్ అయ్యేటప్పుడు క్రమేపీ ఏమవుతుందంటే నేను దీన్ని రిజాల్వ్ చేసుకోలేను, ఈ సమస్య చాలా పెద్దది అన్నప్పుడు భయం అనేది ఏర్పడుతుంది. సో మనిషిలో కొన్ని డిఫెన్స్ సిస్టమ్స్ ఉంటాయి. దీన్ని ఈగో డిఫెన్సెస్ అంటారు సైకాలజీలో. మెయిన్గా ఎస్కేపిజం, రక్షణ తంత్రాలు. అంటే మనకు మనసులో చేతన మనసు, అంతర్చేతన మనసు రెండు భాగాలు ఉంటాయండి. అంతర్చేతన మనసు అన్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే కొన్ని రక్షణ తంత్రాలను ఉపయోగిస్తుంది. దీస్ ఆర్ డిఫెన్స్ మెకానిజం టు ప్రొటెక్ట్ ఎ పర్సన్ ఫ్రమ్ ద ప్రివేలింగ్ యాంగ్జైటీ. ఇట్ కుడ్ బి టెంపరీ యాంగ్జైటీ లైక్ ఎగ్జామినేషన్. ఎగ్జామ్ ఉన్నంతసేపు టెన్షన్లో ఉంటారు, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎవ్రీబడి గో రిలాక్స్డ్, దే ఫీల్ కంఫర్టబుల్. ఓకే, సో ఆ మూమెంటరీ వచ్చే టెన్షన్స్, స్ట్రెస్సెస్, స్ట్రెయిన్స్ని ఎదుర్కోవడానికి, యాంత్రికంగా ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న సిచ్యువేషన్స్ ఫేస్ చేయడానికి అన్కాన్షియస్ మైండ్, మన అంతర్చేతన మనసు మనిషిలో ఈ రక్షణ తంత్రాలను ఉపయోగిస్తుంది. అందులో ఎస్కేపిజం, ఇంట్లోంచి పారిపోవడం, ఎక్కువగా నిద్రపోవడం, ఎక్కువగా కాఫీ తాగడం, ఆర్ యూ వాంట్ టు ఫ్రీక్ అవుట్ విత్ ఫ్రెండ్స్, వ్యాండరిజం, అటు ఇటు తిరగడం, ఇవన్నీ కూడా ఎస్కేప్ మెకానిజమ్స్. కొంతమంది ఏం చేస్తారంటే బాధను తమలో తాము రిప్రెస్ చేసుకుంటారు. నేను చదవలేకపోతున్నాను, అనుకున్న మార్క్స్ తెచ్చుకుంటానో లేదో, సో తమలో ఉన్న బాధను రిప్రెస్ చేసుకుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు. కొంతమందికి ఎగ్జామ్స్ అనగానే ఎక్కువ కోపం ప్రదర్శిస్తారు. నేను చదవను, నేను స్కూల్కి వెళ్ళాను, కోపాన్ని ప్రదర్శిస్తారు. ఇవన్నీ డిఫెన్సెస్ అన్నమాట. మనతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి కృష్ణకుమార్ గారు టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. కృష్ణకుమార్ గారు, గుడ్ మార్నింగ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి సార్. నమస్కారం అండి. నమస్తే అండి. సార్, మాకు యాక్చువల్లీ ఏంటంటే పిల్లలు ఇద్దరిని స్కూల్లో జాయిన్ చేసామండి. ఓకే. సో వాళ్ళు స్కూల్కి వెళ్తుంటే వాళ్ళు రాత్రి నిద్రలో కూడా మేము స్కూల్కి వెళ్ళము అని రాత్రి అంతా కలవరిస్తా ఉన్నారు. పొద్దున పూటేమో లేపుతానేమో మార్నింగ్ స్కూల్కి వెళ్ళేదాకా ఒకటే ఏడుపండి వాళ్ళు. అసలు మాకేంటంటే అసలు స్కూల్ మానిపించేయాలా లేకపోతే స్కూల్లో ఉంచాలా కూడా తిరిగి పరిస్థితి అయిపోయిందండి. ఇలాంటి అసలు వాళ్ళకి ఆ ఫోబియా నుంచి అసలు ఎలా అధిగమించాలో తెలియడం లేదండి. దీనికి సంబంధించి మీరు ఏమైనా కొంచెం చెప్పగలుగుతారని ఫోన్ చేశాం సార్. ఇప్పుడు పిల్లల ఏజ్ ఎంత అండి? ఏదండి? మీ పిల్లల ఏజ్ చెప్పలేదు. అంటే యాక్చువల్లీ ఇప్పుడు 5th ఇయర్ నడుస్తుందండి. 5th ఇయర్? అవునండి. ఓకే. మరి చిన్న పిల్లలకి మెయిన్గా ఏంటంటే స్కూల్ వాతావరణం నచ్చకపోతే, అంటే బీటలు వారిన గోడలు కానీ, లేదా మరీ స్ట్రిక్ట్గా క్రిటికల్గా ఉండే టీచర్స్ని చూసినా, లేదా అట్మాస్ఫియర్లో స్టార్టింగ్ పిల్లలకి అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ వస్తాయండి. ఎందుకంటే ఇన్ని రోజులు దే ఆర్ కేర్ ఫ్రీ, ఇంటికాడనే ఉన్నారు, తల్లిదండ్రులతో ఉన్నారు, ఆడుకున్నారు, పాడుకున్నారు. క్రచ్ లాంటి ప్లేసెస్లో అయితే కొద్దిగా పిల్లలతో లైక్ కోరూమినేషన్ ఆడుకోవడం, చిన్న చిన్న గేమ్స్ అవి చేసి ఒకటేసారి ఒక స్కూల్ అనే ఇంకా పెద్ద ఎన్వైర్న్మెంట్లోకి తీసుకుని వెళ్ళినప్పుడు అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ కొన్ని వస్తాయండి. ఇది స్కూలాస్టిక్ పర్ఫార్మెన్స్ అంటే చదువుకోవడానికి కూడా కొద్దిగా ఇబ్బంది పడవచ్చు. అయితే వీళ్ళలో టీచర్ అన్న భయం ఉన్నా, స్కూల్ అన్న భయం ఉన్నా, లేదా తల్లిదండ్రులు కొడతారు స్కూల్కి వెళ్ళకపోతే, హోంవర్క్ చేయకపోతే కొడతారన్న ఒక ఆలోచన వచ్చినా, దాన్ని రిప్రెస్ చేసుకున్న మనసులో రిప్రెస్ అయిన భావనలు కళల్లో వస్తాయండి. సో ఇది డ్రీమ్స్కి ఇదికి మేనిఫెస్ట్ అవుతుంది. కొంతమందికి ఇంకా స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు సోమ్నోలాక్వీ అంటే నిద్రలో మాట్లాడుతుంటారు, కలవరిస్తూ ఉంటారు. కొంతమందికి సోమ్నాంబులిజం, నిద్రలో నడిచే అలవాటు కూడా ఉంటుంది. ఇది స్ట్రెస్, ప్యూర్లీ స్ట్రెస్ ఇండ్యూస్డ్
కేసెస్ అన్నమాట. ఈ కండిషన్స్కి ఏంటంటే చిన్నపిల్లలు కొద్దిగా ఏజ్ పెరిగే కొద్దీ కొంతమందిలో ఇది ప్రాబ్లం ఆటోమేటిక్గా పోతుంది, అడ్జస్ట్మెంట్ చోటు చేసుకుంటుంది. అలా కాని పక్షంలో కౌన్సిలింగ్ చైల్డ్ సైకాలజిస్టులు ఉంటారు, వాళ్ళ చేత మీరు కౌన్సిలింగ్ చేయించవచ్చు. బట్ ఈ కేసులో అవసరం పడకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను, బికాస్ ఇట్స్ న్యాచురల్ ప్రాసెస్ దట్ హీ ఆర్ షీ ఈస్ గోయింగ్ త్రూ. రైట్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి కామేష్ గారు టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ కామేష్ గారు. హలో, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్. చెప్పండి. మేము ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నామని. ఓకే, ఇంకా ఎగ్జామ్ కి 50 days ఉంది, అది ఎలా ప్రిపేర్ కావాలి? ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్నారండి? అవునండి. కామేష్ గారు, ఎగ్జామ్ కి అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? ఓకే, అంటే ఎంసెట్ ఎగ్జామినేషన్ ఈజ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అండి, ఇట్స్ నాట్ ఏ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. మీరు పాస్ అయిన తర్వాత మీరు జనరల్గా మంచి మార్క్స్, మంచి పర్సెంటేజ్, అంటే ఖచ్చితంగా ఇంత పర్సెంటేజ్ వస్తే మీకు ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ర్యాంక్ కదా, మీకు వచ్చే ర్యాంక్ దాన్ని బట్టి యూ విల్ బి గివెన్ దిస్ థింగ్. సో ఇట్స్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కాబట్టి ఎక్కువగా మీరు ఆలోచించవలసిన అవసరం లేదు, స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మామూలుగా మీకు ఎంసెట్కి ఇంటర్మీడియట్ పోర్షనే ఉంటుంది దాదాపుగా. సో మీరు ఇంటర్మీడియట్ 2 years ఏదైతే చదివారో, ఎంపీసీ ఆర్ బైపీసీ ఏదైతే మీరు చదివారో దానికి సంబంధించిన సిలబస్ ఉంటుంది, కొత్తదంటూ ఏమి ఉండదు. కాకపోతే కొద్దిగా డిఫరెంట్ ఎడ్జ్లో మీకు ప్రిపరేషన్ అవసరం ఉంటుంది. మామూలుగా ఒక 3-4 గంటలు మీరు చదివే దానికంటే 1 గంట ఎక్కువగా మీరు కేటాయిస్తే సరిపోతుందండి. సో యు నాట్ టేక్ ఇట్ యాజ్ సంథింగ్ డిఫరెంట్, ఇట్స్ లైక్ జనరల్ మీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. బట్ యూ నీడ్ మోర్ అనలిటికల్ స్కిల్స్, రీజనింగ్ స్కిల్స్. ఓకే, సో మీరు దానికి మామూలుగా రెగ్యులర్గా ప్రిపరేషన్ చేసుకుంటూ కొద్దిగా టైంని కేటాయించండి, కాన్ఫిడెంట్గా ఉండండి, మంచిగా మీలో మీరు ఎస్ ఐ కెన్ డూ అని మీలో మీరు ఇంటర్నల్ డైలాగ్ని పాజిటివ్గా పెట్టుకోండి. తప్పకుండా మీరు మీ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఎలా అయితే రాశారో, ఫస్ట్ ఇయర్ ఎలా అయితే రాశారో, ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎలా అయితే రాయబోతున్నారో, మీరు ఎంసెట్ ఎగ్జామినేషన్ కూడా అంత బాగా మీరు రాయగలుగుతారు, సమర్థవంతంగా రాయగలుగుతారు, మంచి మార్క్స్ ఐ మీన్ టు సే ర్యాంక్ తెచ్చుకోగలుగుతారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీకాంత్ ఆచార్య గారు టెన్షన్ లేకుండా కాన్ఫిడెంట్ గా ఎగ్జామ్స్ ఎలా రాయాలో చాలా మంచి టిప్స్ చెప్పారు స్టూడెంట్స్ కి. ఇది ఈ వారం డాక్టర్ స్టాక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సివిఆర్ హెల్త్. మీకు సమర్పించిన వారు హెల్పింగ్ హ్యాండ్ సేవా సంస్థ, హైదరాబాద్.